గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బకాయి పడిన 1300 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ సెక్రటరీ హరిప్రకాష్. లేదంటే సెప్టెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ట్రస్ట్ సీఈఓకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. హెల్త్ మినిస్టర్తో చర్చలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు బిల్లులు రాక ఇబ్బంది పడ్డామని తెలిపారు డాక్టర్ హరిప్రకాష్. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా వరకు బిల్లులు క్లియర్ చేస్తూ వచ్చిందని వివరించారు. తమ హాస్పిటల్స్ నడవాలి అంటే బిల్లులు ఇవ్వాల్సిందేనని అంటున్న హరిప్రకాష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సెప్టెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఒక నోటీసు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పెండింగ్లో బకాయిలు ఉండడంతో ఈ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటూ తెలుస్తోంది. మనతో పాటు ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ హరిప్రకాష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఎందుకోసం నోటీస్ ఇచ్చారు, ఇప్పటివరకు ఎంత పెండింగ్ ఉంది మీకు? ఇప్పటివరకు దాదాపు 1300 crores వరకు అప్రాక్సిమేట్గా పెండింగ్ ఉండొచ్చండి, ±50 crores. సో మేము జనవరిలో కూడా కలిసాము, ఇస్తామన్నారు. కానీ ప్రామిస్ చేసిన వరకు ఇవ్వలేదు. ఇచ్చారు, ప్రామిస్ చేసిన వరకు ఇవ్వలేదు. అప్పటికంటే ఇప్పుడు ఒక 100 కోట్లు 200 కోట్లు పెరిగింది కానీ తగ్గలేదు. ఎవ్రీ మంత్ బిల్ అవుతుంటుంది. ఎవ్రీ మంత్ ఇస్తేనే మేము సర్వైవ్ అవుతాం. ఎవ్రీ మంత్ ఇవ్వకుంటే ఇట్లా బకాయిలు పేరుకుపోతాయి. ఇప్పుడు ఈ అంశం ఒకటేనా, ఇంకా వేరే డిమాండ్స్ ఏమన్నాయా మీకు? వేరే ఇంకా 7 డిమాండ్స్ ఉన్నాయి. రీడ్రాఫ్టింగ్ ఆఫ్ ఎంఓయూ అని మేము 18 సంవత్సరాల క్రితం రాసుకున్నటువంటి ఎంఓయూలు నడుస్తున్నాయి. కొన్ని ప్రైజెస్ కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు చేయమని, అప్పటి నుంచి ఇంకా పెంచలేదు. కొన్ని ఈహెచ్ఎస్కి సంబంధించి రేట్లు పెంచలేదు. 1.5 year బ్యాక్ ప్రైజ్ రివిజన్ జరిగింది కానీ ఈహెచ్ఎస్ రేట్స్ జేహెచ్ఎస్ రేట్స్ పెంచలేదు. అవి అట్లా కొన్ని ఉన్నాయండి. ఏ సేవలు ఆపుతామని చెప్తున్నారు? ఎమర్జెన్సీ కూడా ఆపుతారా మీరు? ఎమర్జెన్సీ ఎప్పుడు ఆపాం సార్? ఇప్పుడు కాదు సార్. ఎప్పుడైనా డాక్టర్ని కొట్టినప్పుడు, డాక్టర్ల మీద దాడి జరిగినప్పుడు సమ్మెలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఎమర్జెన్సీ పేషెంట్ని సేవ్ చేసి వేరే హాస్పిటల్కి పంపిస్తాం. కానీ ఎలెక్టివ్ కేసెస్ ఆపుతాం. ఎలెక్టివ్ కాలు ఇరిగింది ఉంటుంది, 2 రోజులు ఆగి చేసుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, 4 రోజులు ఆగి చేసుకోవచ్చు. ఇట్లాంటివి. ఓపీ బంద్ చేస్తాం సార్. ఓపీకి ఏం ఎమర్జెన్సీ ఉంటుంది సార్, తెల్లారి కూడా చూపించుకోవచ్చు. అంటే ఇట్లా దీన్ని ఆపడం వల్ల పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది కానీ అయితే సార్, కానీ మరి మా హాస్పిటలే మూసుకుపోయే పరిస్థితి ఉంది కదా సార్. 400 హాస్పిటళ్ళు సంవత్సరం బకాయిలు ఉంటే ఎవరు కూడా సార్, ఎంప్లాయీ దగ్గర నుంచి మా ఎంప్లాయీ అయినా మీ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సంవత్సరం జీతం లేకపోతే ఎవరు పనిచేయరు సార్. ఇవన్నీ ఉంటాయి. మా సమస్యలు మాకు 100 ఉంటాయి సార్. డబ్బు లేకపోతే ఏ ప్రైవేట్ హాస్పిటల్ నడపలేము సార్. ఇంత ముందుకు చాలాసార్లు కూడా బకాయిలు పెండింగ్లో ఉంటుండే. ఇప్పుడు ఈ మధ్య మాటికి నోటీస్ ఇస్తున్నారు, లేకపోతే మాటికి ఇట్లా బంద్ చేస్తాం సేవలని అంటున్నారు. ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపేదండి? చూపిస్తుంది. మాకు ఒక్కళ్ళకే కాదు, గవర్నమెంట్కి కూడా నెగిటివ్ ఇంపాక్టే. మేము కూడా ఒకరోజు బకాయి, 1 నెల బకాయిలతో ఆపట్లేదు. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. ఈ మమ్మల్ని ఈ పేమెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది 11 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మేము నోటీస్ ఇచ్చి మేము 4 గోడల మధ్యన కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని పేషెంట్లను కాపాడి ప్రాక్టీస్ చేసేవాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తాం సార్? చరిత్రలో ఎప్పుడు రోడ్డు మీదకి రాలే. మేము కొట్లాడడం మా నైజం అది కాదు. మేము కూడా ఇప్పుడు మా కడుపు పట్టుకొని మేము మినిస్టర్ దగ్గర పోతున్నాం కానీ మేము రోడ్డు మీద పడలేదు. ఇంకా 10 రోజులు టైం ఉంది. మేము ఇచ్చిన నోటీస్ డేట్ 21. అప్పటికి 10 రోజులు ఉంది. ఈరోజు కూడా వారం రోజులు ఉంది. 1 నెల రోజుల క్రితం కూడా మేము సీఈఓ గారిని కలిసినాం, మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. జనవరిలో కూడా కలిసినాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. రాకుండా ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. మేము బయటికి రాకుండా ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. చిన్న స్కీమ్ ఇది. నెలకి 70 కోట్లు 100 కోట్లు అంటే పెద్ద స్కీమ్ కాదు. రాష్ట్ర బడ్జెట్లో వేరే స్కీమ్స్తో కంపేర్ చేసుకున్న చిన్నది. సో ఇది గుర్తించాలి దయచేసి గవర్నమెంట్. మొత్తం ఎన్ని రోజులకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నాయి? గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా మీకు రెస్పాన్స్ ఉందా ఇప్పటివరకు? మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడైనా రెస్పాన్స్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. సార్ మీరు మంచోళ్ళు, మంచిగా చేస్తున్నారు, 1 year మీకు డ్యూస్ ఉన్నా కూడా మీరు ఓపిక బట్టి చేస్తున్నారు, వీ అప్రిషియేట్, ఈ నెల ఇస్తాం, నెక్స్ట్ మంత్ ఇస్తాం అంటున్నారు. ఎవ్రీ మంత్ 100 కోట్లు బిల్ అవుతుందండి. ఎవ్రీ మంత్ 100 కోట్లు రిలీజ్ చేయాలి. 2 నెలలు ఆగిపోయినా మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 1 year ఆగిపోయింది కదా. అంతకుముందు ఏం డ్యూస్ లేవంటే 2 నెలలు మేము ఓపిక పడతాం. ఉన్న డ్యూస్ మీద ఇబ్బంది పడ్డదనుకోండి ఇంకెక్కువ పైలప్ అయిపోతుంటుంది. అండ్ ఇది కొత్త సమస్య కాదు. అండ్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. రెస్పాన్స్ అంటే మాతోని మాట్లాడడానికి, మమ్మల్ని పిలవడానికి, మమ్మల్ని అర్థం చేసుకోవడానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడం అంటే మాట్లాడడం, చర్చించడం కాదు. మాకు డబ్బులు రిలీజ్ చేయడం అనేది మమ్మల్ని అర్థం చేసుకోవడం. ఈరోజు మీటింగ్ ఉంది. హెల్త్ మినిస్టర్ గారు, సీఈఓ గారు పిలిచారు. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు, డబ్బులు ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఈ ఒక్కసారి కాదు సార్, దయచేసి ప్రతి నెల ఇవ్వండి. మేము ప్రతి నెల సర్వీస్ చేయాలి. మాకు ఆల్రెడీ 1 year బకాయిలు ఉన్నాయి. ఒక 6 నెలలవి క్లోజ్ చేయండి. ఇంకొక 6 నెలలు ఉన్నా పర్లేదు, మెల్లగా తీర్చండి.
కానీ మాకు దయచేసి మా హాస్పిటల్స్ నడిచేటట్టు చూడండి. ఒక దాదాపు 1 year నుంచి పెండింగ్ ఉన్నారు, 11 to 12 months పెండింగ్ ఉంటుంది. ఇది ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి బకాయిలను వెంటనే తీర్చాలని, తద్వారా హాస్పిటల్కు ఈ రన్ చేయడం కానీ కొత్త పేషెంట్లకు సర్వీస్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయని, మేము ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వలేదు, కేవలం బకాయిల కోసం మాత్రమే నోటీస్ ఇచ్చినట్టుగా హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.